అయిపోయిందా? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఇందాక నేను యాక్చువల్లీ కింద చాలా మందితో మాట్లాడాను, కానీ ఒక పర్సన్ని మాత్రం అక్కడ వదిలేశాను. ఎందుకంటే ఆ స్పెషల్ పర్సన్ స్పెషల్ డే కాబట్టి డైరెక్ట్గా ఇక్కడే విష్ చేద్దాం, ఇక్కడే పలకరిద్దాం అనుకున్నాను. ఫస్ట్లీ ఒక్కసారి మీ అందరి చప్పట్లతో మా బర్త్డే గర్ల్ దీప్షికాకి బర్త్డే విషెస్ చెప్పేద్దాము. సో హ్యాపీ బర్త్డే టు యూ దీప్షిక. సో ఈరోజు మార్గన్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా very happy to see you here, and we have cake to celebrate your birthday. Can we have the cake on stage please? Yes, అది ఆ రియాక్షన్ మనందరికీ చాలా చాలా ఇందాక పాటలో కూడా చూసాము, చెప్పవమ్మ పాటలో. సో అరే కార్తిక్ లైటర్ నా దగ్గర సార్ మరి పేరుతో బుక్ చేసేయాలి, మీరు డిసైడ్ అయిపోయారు. ఓకే, సో హియర్ వి గో, ది సెలబ్రేషన్స్ ఆఫ్ దీప్షికాస్ బర్త్డే హియర్. హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ దీప్షిక. యా మీడియాకి కావాలా? థ్యాంక్ యూ సో మచ్. Thanks to all the press and media presented here. Okay, disclaimer I wanted to put. I'm a Tamil girl, but I wanted to speak in Telugu. I want to speak. I'll try. If it is ఏదైనా అటు ఇటు అంటే అడ్జస్ట్ చేయండి, ఓకే? సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మార్గన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆల్సో మై బర్త్డే ఐ సెలబ్రేటెడ్ హియర్. దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ డే టు మీ ఇన్ మై లైఫ్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు విజయ్ ఆంటనీ సార్ అండ్ ప్రొడక్షన్, అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ లియో. ఓకే, సో డైరెక్టర్ గురించి చెప్పాలంటే తను ఒక గ్రేట్ ఎడిటర్ ఇన్ తమిళ్. తను చేసిన అన్ని ఫిలిం తమిళ్లో అన్నీ లైక్ సక్సెస్ఫుల్ ఫిలిం అండ్ హిట్ ఫిలిం యాజ్ ఎ ఎడిటర్. ఇది తనకు డెబ్యూ ఫిలిం, కానీ ఇది డెఫినెట్గా ఇట్ విల్ బీ అ సక్సెస్ఫుల్ డైరెక్షనల్ ఫిలిం ఫర్ హిమ్, బికాస్ తను ఒక ప్యాషనేట్, డెడికేటెడ్, అండ్ ఆల్సో he has the experience of, directing like 4-5 films, that much experience he has. And I'm very happy. And Vijay Antony garu, so ipudu if you see all the films of Vijay Antony garu, anni oka content oriented and annitlo oka social message untundi.
సోషల్ అవేర్నెస్ ఉంటుంది. సో తను ఎప్పుడు ఒక యూనిక్ కంటెంట్ సెలెక్ట్ చేస్తారు. సో అది నేను ఫస్ట్ విజయ్ ఆంటనీ గారి ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది. సో నేను ఏం అడగలేదు, ఏం ఇన్ఫర్మేషన్ అడగలేదు. ఐ సెడ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ ఇట్, దట్స్ ఆల్. సో అలాంటి మూవీ జరిగింది నాకు. అండ్ అజయ్ గురించి చెప్పాలంటే, అజయ్ ఇస్ లైక్ మినీ వర్షన్ ఆఫ్ విజయ్ ఆంటనీ సార్. సో అన్ని బాడీ లాంగ్వేజ్, like the way of speech, everything will be like same as sir. So I was very happy to work with him, and he's a very talented actor too. And technically the film is sounding well and good. I just wanted to, in this stage, I just wanted to add one information. ఇప్పుడు మీరు అందరూ కోర్ట్ మూవీ కదా, కోర్ట్ ఎస్టేట్ వర్సెస్ నోబడీ ఆ మూవీ చూశారు కదా. అది ఒక బిగ్ హిట్ ఇక్కడ తెలుగులో మాత్రం కాదు, లైక్ ఆల్ ఓవర్ లాంగ్వేజ్లో బిగ్ హిట్. ఐ వాంటెడ్ టు సే కంగ్రాచులేషన్ టు డైరెక్టర్ రామ్ జగదీష్ గారు. అండ్ ఎందుకంటే ఇప్పుడు నేను కైట్స్ అని ఒక మూవీ కంప్లీట్ చేశాను, డైరెక్టెడ్ బై విజయ్ అదిరెడ్డి. అండ్ కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు దాంట్లో రైటర్ అండ్ స్క్రీన్ ప్లే చేశారు. ఆ మూవీ కూడా చాలా మంచిగా, చాలా క్వాలిటీగా, అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్తో, ఎంటర్టైన్మెంట్తో వచ్చింది. అది కూడా నాకు డెఫినెట్లీ ఇట్ విల్ డూ ద బెస్ట్ అండ్ మార్గన్ విల్ డూ ద గ్రేట్. యా, అండ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. యా, థ్యాంక్ యూ, నండ్రి. థ్యాంక్ యూ, రొంబ నండ్రి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చిందా అనుకున్నాను, అర్థమైంది తెలుగు వర్కింగ్ షెడ్యూల్స్ వల్ల వచ్చేసింది అనేసి. అఫ్ కోర్స్ రైట్ హ్యాండ్కి వెళ్ళిపోయింది మైక్. మా బ్రిగిడా సాగా ఇప్పుడు మాట్లాడతారు మన కోసం. ఒక్కసారి నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు, బికాజ్ చాలా ఇయర్ తర్వాత ఇక్కడ నేను వస్తున్నాను హైదరాబాద్లోకి. అండ్ మీరు అందరినీ చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ ఫిలిం ప్రమోషన్కి మార్గన్ నా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు చాలా ఒక 4-5 ఫిల్మ్స్ వచ్చింది, రిలీజ్ అయింది. బట్ ఈ ఇయర్ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిపోతుంది ఈ ఫిలిమే. సో నాకు చాలా స్పెషల్. మన సినిమాలో అందరికీ ఒక పాయింట్, ఒక్క మాట చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎంత ప్యాషన్ ఉన్నా సరే, ఎంతైనా సరే మనకి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు సినిమా నేర్పించింది. సో ఆ పేషెన్స్తో వెయిట్ చేసి ఈ ఫిలిం నాకు దొరికింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ ఫిలిం నాకు ఇచ్చిన డైరెక్టర్ లియో గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది లియో సార్ నాకు సీనియరే, ఆల్మోస్ట్ ఈ మొత్తం ఫిలింలో నా సీనియరే. లియో సార్ కూడా అండ్ విజయ్ సార్ కూడా నా లాలో కాలేజ్ సీనియరే. సో అందరూ నుంగంబాకం కాలేజ్లో ఈ టెక్నీషియన్స్, అవును చాలామంది టెక్నీషియన్స్ ఈ ఫిలింలో నా సీనియర్స్. సో అది ఒక మంచి విషయం. అండ్ ఈ ఫిలిం గురించి చెప్పడానికి చాలా ఉంది, బట్ ఈ జానర్ వల్ల నాకు ఏమో రివీల్ చేయలేకపోతున్నాను. సో అందరూ వెయిట్ చేసి June 27th థియేటర్కి వెళ్ళి మూవీ చూసి నన్ను ఎలాగా సపోర్ట్ చేస్తారో అలాగా కూడా ఈ ఫిలింకి కూడా నాకు సపోర్ట్ చేయండి అందరూ. సారీ, చాలా గ్యాప్ అయింది, నాకు కొంచెం తెలుగు అటు ఇటులాగా ఉంది, క్షమించండి. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఆన్ ది స్టేజ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఆంటనీ సార్. అండ్ మన అజయ్ గురించి చెప్పాలంటే చాలా చాలా టాలెంటెడ్. అండ్ ఈ ఫిలిం డెఫినెట్గా ఆయనకి డెబ్యూట్ లాగా లేదు, నేను పని చేశాను కూడా. అండ్ చాలా షార్ట్స్ ఉంది, చాలా సీన్స్ కలిసి చేసింది ఫిలింలో. సో అందులో నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ డెబ్యూ ఫిలిం లాగా లేదు. అండ్ నాకు ఫస్ట్ పాయింట్, ఈ ఫిలింలో కాప్ లాగా చేశాను. ఎవరో అక్కడ క్యూట్గా కాప్గా ఉన్నానని చెప్పాడు, థ్యాంక్ యూ సో మచ్. బట్ అది మంచి పాయింటే, బట్ ఈ ఫిలింలో నాకు అది రాకూడదు, క్యూట్గా ఉండే. కానీ ఆ పాయింట్ చాలా పర్సనల్గా చాలా బాగుంది, కానీ ఈ ఫిలింలో కొంచెం టెర్రర్గా ఉండాలి. సో అది కనిపించలేదంటే అంతే నేను ఇక్కడ.
బట్ యా చూద్దాం. ఇది కూడా నేను అంత నా ఫిలిం అన్నీ కొంచెం గ్రామం అండ్ చాలా విలేజ్ లాగా ఉంది నేను చేసిన క్యారెక్టర్స్ అని. బట్ ఈ ఫిలిం మెయిన్గా తెలుగులో పోలీస్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అది. సో యా డెఫినెట్లీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నేను దిగడాన్ని పవి టీచర్ని కూడా పిలుస్తారు నన్ను. ఈ ఫిలింలో మీరందరూ ఇన్స్పెక్టర్ శ్రీష అని పిలుస్తారు, శృతి అని పిలుస్తారు. సో ప్లీజ్ చూడండి అందరూ. శిరీష నా ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో కాదు కానీ ఇక్కడైతే నిజంగానే క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ, క్యూట్గా మాట్లాడారు. అండ్ నౌ రిక్వెస్టింగ్ భాష ఇంకేదో గుర్తొచ్చింది. దీప్షిక, వెరీ సారీ. హ్యాపీ బర్త్డే ఫస్ట్ పాయింట్. సారీ మిస్ చేశాను. చాలా టాలెంటెడ్ షీ ఆల్సో. షీ వర్క్ రియలీ నైస్, వెరీ క్యూట్. సో హ్యాపీ ఫర్ యూ టు. సారీ ఐ మిస్డ్ యూ. సారీ. మీరు మిస్ చేసి ఉంటే రేపు హెడ్లైన్స్ అన్నీ అవే వచ్చేది. తోటి హీరోయిన్ని మర్చిపోయినా ఇంకో హీరోయిన్. ఎస్. సో భాషశ్రీ గారు ప్లీజ్. ఈ సినిమాకి మార్గన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో రావడం మా విజయ్ ఆంటోనీ గారికి అలవాటు. కొత్తగా మార్గన్ అంటే మనం తెలుగులో మార్గం అంటాం. ఈ మార్గం ఎక్కడికి, ఈ మార్గం ఎక్కడికి దారితీస్తుంది, తను వెళ్తున్న గమ్యానికి ఈ మార్గం ఉపయోగపడుతుందా లేదా, అదే ఈ సినిమా కాన్సెప్ట్. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మెయిన్గా స్క్రీన్ ప్లే బేస్డ్ కదా అది. చాలా బాగా జాన్ పాల్ మన లియో గారు చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశారు ఈ సినిమాకి. చాలా బాగుంటుంది. తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, బ్యూటిఫుల్. తర్వాత అజయ్ దిశాన్ గారు మన తెలుగు అబ్బాయి అండి. ఇతను అజయ్ దిశాన్ అని సగంలో పేరు కట్ చేశాడు. అజయ్ దిశాన్ సూర్పరాజు, కరెక్టేనా? సూర్పరాజు మన తెలుగు అబ్బాయి. వెల్కమ్ చెప్పండి. తర్వాత విజయ్ ఆంటోనీ గారు చాలా వైవిధ్యమైన క్యారెక్టర్స్ అన్నీ చేస్తారు. అతను ఎంత డెడికేషన్గా ఉంటారంటే చూడండి, ఆయన ప్రెస్ మీట్కి కూడా కలర్ పూసుకొని వచ్చారు. ఆ నలుపు వెనకాల ఉన్న ఆ నల్లని సీక్రెట్ ఏంటో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమాకి పాటలు రాశాను నేను. ఇంకా రామాంజనేయులు గారు ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమా బాగుంటుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూడండి. ఓటీటీలో వస్తుంది కదా అనేసి థియేటర్లో మానేయకండి. థియేటర్లో ఉన్న కిక్కే వేరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు ఆ తగ్గేదేలా మాట్లాడేసేయండి. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. ఇక్కడ వచ్చే అన్ని ప్రెస్ ఫ్రెండ్స్కి వెరీ థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఫిలిం. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ తయారు చేసిన మా అత్త మూల్యంగా, ఫాతిమా విజయ్ ఆంటోనీ మూల్యంగా తయారు చేసిన ఈ ఫిలింలో నేను డెబ్యూ చేసేది అంటే ఒక పెద్ద ఆపర్చునిటీనే. దాని తర్వాత విజయ్ ఆంటోనీ సార్ కూడా తయారు చేస్తున్నారు, కూడా యాక్ట్ కూడా చేస్తున్నారు. పెద్ద ఆపర్చునిటీ. అండ్ లియో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. యాక్చువల్గా రియల్ లైఫ్ మార్గన్ వచ్చి లియో సారే. స్క్రీన్ అంతా చూసారు కదా అని అరిచేశారు కదా, అదంతా లియో సారు. లియో సార్ ఒక భయంకరంగా క్రియేటర్. అండ్ ఆయన ఒక జోన్లో వెళ్తే ఆ జోన్ నుంచి అక్కడ తీసుకెళ్ళడం భయంకరమైన కష్టమైన విషయం. అండ్ హీఈస్ ఆల్సో వెరీ ప్రూవెన్ ఎడిటర్ అండ్ హీఈస్ ఆల్రెడీ బీన్ ఎ డైరెక్టర్ because he is basically an editor. So being an editor and becoming a director was a very easy task for him, and you have proven that very well, sir. And Vijay Antony sir, thank you for sharing the space with me and doing everything. And Brigida, very wonderful opportunity getting to work with you. భయంకరంగా ఒక చేంజ్ ఉంది ఈ ఫిలింలో. టిపికల్ ఒక క్యూట్ గర్ల్ నుంచి ఒక ఫియర్స్ కాన పోలీస్ గర్ల్ చేసేదానికి ఒక గట్స్ requirement ఉంటుంది. And you did that very well. And Deepshika, thank you for sharing the space with me. She performed really well, and I'm really happy to be a part of this film. And Ram sir, thank you for bringing this film to Telugu. And for that. And thank you to everyone present here. And we hope, sir, Basha sir, thank you very much, sir, for the dialogues have come out really well. బాగా మాస్గా వచ్చింది డైలాగ్స్ అన్నీ. అండ్ సాంగ్స్ కూడా అన్నీ భయంకరంగానే వచ్చాయి. ఆల్ థ్యాంక్స్ టు భాషా సార్స్ రైటింగ్.
And Ram sir, thank you very much again, once again. And once again, June 27th, ఈ వచ్చే June 27th మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మా ఫిల్మ్ని యూనో మా ఫిల్మ్ని చూసి అప్రిసియేషన్ ఇస్తారని నేను అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, సూపర్. మీరు సినిమాలో అంటే ట్రైలర్లో చూసినంత వరకు మాట్లాడడం కంటే వాటర్ ఎక్కువ తాగుతున్నారు. ఇప్పుడు కూడా తాగాలి. డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా, గుర్తున్నాయా? ఇక్కడ యూ కెన్ టేక్ భాష్యశ్రీ గారి హెల్ప్. సార్ భాష సార్ ఏమైనా డైలాగ్స్ తెలుగు చెప్పొచ్చా సార్ ఇక్కడ? సార్ డైలాగ్ సార్, ఇది కొత్త సీన్ అయిపోతుంది సార్. డాక్టర్ మీరు ఏం చెప్తే నేను చేస్తాను. ఆంటీ ఆంటీ అక్క 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 ప్రపోజ్ చేయొచ్చా అక్కకి? ఆంటీ ఇది కొత్తగా ఉందమ్మా. ఓకే ఆంటీ. సార్ ఏం జరుగుతుంది సార్? అజయ్ ఇంకేం మాట్లాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేనేం అడగొద్దని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఓకే, సో ఎస్, రామాంజనేయులు సార్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి నా ధన్యవాదాలు. అలాగే స్టేజ్ అలంకరించిన మా హీరో విజయ్ ఆంటోనీ గారికి, భాషశ్రీ గారికి, డైరెక్టర్ లియో గారికి, ఆల్ అజయ్కి, బ్రిగేడ్ గారికి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దక్షిణ్ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా విజయ్ ఆంటోనీ గారి గురించి చెప్పాలంటే, విజయ్ ఆంటోనీ గారు నాకు 15 yearsగా ఫ్రెండ్స్ని చెన్నైలో. ఫస్ట్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడు. ఒక కామన్ ఫ్రెండ్ ఆఫీస్లో ఇట్లాగే ఒక సినిమా ఆఫీస్లో కలుసుకున్నప్పుడు, సార్ నేను హీరోగా చేయబోతున్నాను అన్నాడు. హీరోగా నన్ను ఒక్కసారిగా షాక్ అయ్యాము మేము అందరం. మీకెందుకు సార్ హీరోగా, ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మూవీస్ వస్తున్నాయి, సక్సెస్ఫుల్ మూవీస్ చాలా చేస్తూ ఉన్నారు, సడన్గా వెళ్ళి హీరోగా అని చెప్పి మీ టైం అంతా ఎట్లాగ అయిపోతుందంటే, లేదు సార్ స్టోరీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అది ఇది అన్నారు. సరే అన్నీ ఆయన కాన్ఫిడెన్స్ అది చూసి ఆన్ ది టేబుల్లో, సరే సార్ హలో సరే సార్ తెలుగు మూవీ వచ్చేసి ఇద్దరం కలిసి చేద్దాం తెలుగు తమిళ్ అని ఫస్ట్ మూవీ ఆయనతో నేనే తెలుగు తమిళ్ చేసాం. అదే తెలుగులో నకిలీ మూవీ 2013లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తాను కదా. ఎంత హంబుల్ అంటే ఒక్క రోజు కూడా అసలు ఒక్క మాట కూడా మాట్లాడే ప్రతి మాట చాలా రెస్పెక్టబుల్గాను, చాలా చాలా అంటే ఇంకా అసలు అంత మంచి మనిషిని నేను తమిళ సినీ ఫీల్డ్లో చాలామంది అందరు హీరోలతో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి చాలామందితోటి. కానీ విజయ్ ఆంటోనీ గారు ఇంకా లైఫ్లో చాలా పెద్ద స్టార్ అయ్యి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే విజయ్ ఆంటీ గారితో శర్వంతరామ్ క్రియేషన్స్ రామాంజనేయులు నేను, ఆయన విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్లో ఇప్పుడు 2 మూవీస్, ఇది మార్గను, నెక్స్ట్ సత్యదేవన్, తెలుగులో భద్రకాళి అని, అది చాలా పెద్ద మూవీ. అది కూడా ఒక 3 monthsలో 2.5 monthsలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ 2 మూవీలు తొందరలో రిలీజ్ అవుతాయి. అలాగే విజయ్ ఆంటోనీ గారిని మనం తప్పనిసరిగా ఇక్కడున్న, నేను తెలుగు అండి, చెన్నై సెటిల్డ్, ఎక్కడైనా ఆంధ్ర వచ్చినప్పుడు విజయ్ ఆంటోనీ గారు అంటే చాలు ఎవరికైనా ఒక మంచి ఒపీనియన్, ఓకే విజయ్ ఆంటోనీ గారి మూవీయా, అబ్బాయి చాలా బాగుంటాడు, మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, చాలా బాగా నటిస్తాడు, అది ఇది అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఎంతోమంది సినిమా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం, సొంత పిల్లలను లేకపోతే సొంత బ్రదర్స్నే ఇచ్చేయరు. ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు తన గురించి ఎంత గొప్పగానో నెక్స్ట్ చాలా మూవీస్ తనకి ప్లాన్ చేసుకొని ఉన్నాడు. భిక్షగాడు డైరెక్టర్ తోటి నిన్ననే ఒక మూవీ అనౌన్స్ చేసినట్టున్నారు, శశితోటి నెక్స్ట్ మూవీ హీరోగా అజయ్. సో అలాగా విజయ్ ఆంటోనీ ఒక మంచి మనసుకి అదొక ఉదాహరణ. వాళ్ళ మేనల్ని కూడా ఒక పెద్ద స్టార్ని చేయాలి, ఒకే కాంపౌండ్లో 2 హీరోలు ఉండాలి, హెల్పింగ్గా ఉంటుంది అని అలా వస్తుంటే కూడా ఫ్లైట్లో చాలాసేపు డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అలాగా అందరికీ అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తుల్ని మనం ఎప్పుడు లైఫ్లో సపోర్ట్ చేస్తే చాలామందికి లైఫ్ ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఎస్ అన్నాడు అని అంటే అది ఎంత పెద్ద కష్టమైన విషయమైనా కాక, ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగారు అని అంటే నేను చేస్తాను అన్నాడంటే 100% చేస్తాడు. అతనికి ఎంతైనా లాస్ రాని, అసలు మనీ గురించి ఆలోచించడు, ఎస్ ఓకే డన్. యాక్టింగ్ అయినా ఎవరైనా ఏదైనా అడగని, అలాగా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి హెల్పింగ్గా ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే నేను 15 years నుంచి చూస్తున్నాను ఆయన్ని. సో అలాగా అలాంటి వ్యక్తికి మీడియా కంపల్సరీగా చూస్తున్నాను, బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. సో ఇలాగే మీడియా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలాగే అతను కూడా గ్రో అవుతూ ఉన్నాడు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మార్గన్ మూవీ June 27th వస్తుంది. ఈ మూవీ నేను మూవీ మొత్తం చూసాం.
ఎంత బాగుంటుందంటే యంగస్టర్స్కి, ఎస్పెషల్లీ 2K కిడ్స్, 2000 తర్వాత బాండ్ అయిన కిడ్స్ అందరికీ ఈ మూవీ చాలా చాలా బాగా నచ్చింది. ఓల్డెన్ పీపుల్కి ఎలాగ పాత మూవీ ఇలా ఉండొచ్చేమో కానీ యంగస్టర్స్కి మాత్రం అంత థ్రిల్లింగ్గా సస్పెన్స్గా ఉన్న మూవీ. అలాగే విజయ్ ఆంటనీ గారు ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక కాన్సెప్ట్, నెక్స్ట్ 8 మూవీస్ కాన్సెప్ట్లో పెట్టుకొని ఉన్నాడు. సాగాలని కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు లియో జాన్ పాల్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్, మీరు స్పీచ్ వినే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. మీరు చాలా మంది డైరెక్టర్స్ చేసిన సినిమాల్ని ఎడిట్ చేశారు కదా, కానీ ఇప్పుడు మీరు రైటింగ్ డైరెక్షన్ చేసుకున్న సినిమాని ఎడిట్ చేయడం అనే ప్రాసెస్ ఎలా అనిపించింది? మీ మనసు ఒప్పుకుందా ఒక సీన్ కట్ చేయడానికి? రండి ఇప్పుడు చెప్పండి మాకు. చాలా మంది డైరెక్టర్స్ అడుగుంటారు ఈ క్వశ్చన్. ఇక్కడ సార్, సెంటర్ ప్లీజ్. First of all, my sincere and humble respects to all the press and media here for supporting my film, our film Margan. Thanks to God, thanks to my producers Vijay Antony sir and Ram Anjaneyalu sir for supporting this film. This is a very proud moment for me. My first directorial film is releasing in 2 languages. Very happy. Please support us. About this film, Margan, what I want to say? You asked a question. Yes. Sorry. No, now you are in a director's shoes and writer's shoes also, right? Yes. Previously, you were only an editor. Yes. And you edited other Yeah. directors' film. Yeah. So now that you are editing your own film, which you have written and directed, Yeah. how was it? How was that experience? Yes, definitely very interesting journey. But that too with Vijay Antony sir. He made it very, very easy and comfortable for me because he has directed and he has edited his own films. He knows the suffering of any directors. I didn't have any suffering at all. He gave me super good 65 days to shoot this film. He supported me in every way, technically speaking. About the direction part, about the writing part, the story has been done by 2 people, one by me and one by Vishnuvardhan. He is not here. I like the idea of this film because it is a supernatural thriller. I hope you have an idea about this with this trailer. I hope you all like the trailer. Yes. I am a greatest fan of Rajamouli sir. I am following all his films and his lifestyle too. His discipline and his search and quest for the ideas. He arrive every film, no? Very, very few people like James Cameron sir in the West or Chanu Park in the East. Rajamouli sir only in India. I am really admiring him. I heard he has done his editing and screenwriting course in Film Institute Pune. He is also very aware of the editing skills. I am a fan of him. I am fan of his Nani and Magadira, supernatural ideas. Sorry. Yes, I wish the film should be celebrated in the theaters with the larger than life ideas like Nani or whatever. So many films, no? Arundhati, done by Koti Ramakrishna sir. Beautiful fantasy thriller. I have tried one film like that in this film. You can see this film as a thriller film in an outline, but it is a supernatural mystery thriller which has a very interesting plot. About direction, as I said, it is very easy for me with Vijay Antony sir backing me. He gave me his direction team itself. I took some time to set my team room, do the background score, go to another room for dubbing. So entire in one campus, which was very, very easy for me. Thank you very much, sir. No sir, thank you so much. మిగతా క్వశ్చన్స్ అడగడానికి I want to play the movie to you. Is it okay with you? మాకు ఓకే సార్. Please కెమెరా ఆఫ్ watch my చేసేసి. movie. Please, could you Yes. please watch my movie? Okay, sir. Yeah. After the show. Sure, sir. See, actually, if I am rich, so rich in India, I will definitely be releasing all my movie for free for everyone. So, sometimes I would like to make a good thought-provoking movie or good moral-telling movie, and I would like to release it for free. But I'm on the way to that goal. What I've set for. So thank you so much for coming for this function. Andariki namaskaram. Now only I'm telling Andariki namaskaram. Sorry. So I am really, really excited to work in this movie with Leo John Paul.
I know him for more than 5 years. No, we started. He is a wonderful technician and leading directors in Tamil industry. First movie is from Leo Janpal only. He had from Pizza. Yeah, Pizza. Oh, he had edited a movie called Pizza in Tamil, which is a big hit in the Telugu movie. And he's a wonderful technician. And when he narrated me the story, the narration itself got me very much engaged in that thing. Thank you, Leo. You have given a wonderful movie. And while seeing the trailer, everyone got excited like me. And even in Tamil, it is trending now. I hope it will be trending in Telugu also. And I am very happy to launch my sister's son. I have one sister named Jaya. Her son is Ajay Deshan. She had assisted me in Pichakaran 2 as assistant director. And after seeing his interest and after seeing his discipline as a person, I thought definitely he'll be the right person to become an actor. His father is from Andhra. Mother is my sister. He speaks in Telugu and Tamil simultaneously. So I think he'll be a successful hero in Tamil and Telugu simultaneously. All the best, Ajay, for your debut. And Ram sir, he's my friend since 2012, right sir? So he only produced my Telugu version of Nakili, my first movie. From that time till this moment, we have never had any smallest disagreement in anything. We really cherish each other's presence and value each other's presence in our life. And thank you, sir. And he is back-to-back supporting me in all my future movies also. This movie is supported by him, and even my next movie, Bhadragali, which may be a September release. So he had produced that movie also. Thank you so much, sir. Our collaboration should continue more and more, sir. Thank you, sir. Thank you. And my right hand, left hand, everything, Mr. Basha Shri Garu. In terms of my Telugu releases, I I don't need to worry about the translation of the dialogues because I know 1,000% that he will be taking care of my translation process. And sometimes in some places he will be enhancing also. So, and thank you so much, sir. I think this is our 10th collaboration, right? Almost 12th. Okay, thank you, sir. And we should continue more and more, sir. Thank you, sir. And Deepshika, my birthday baby today. So she had really done a fantastic role with Ajay, and you would have seen the song, right? And she's already acting in a Telugu movie, right, called Kites. And after that movie and this movie, she'll become one of the leading heroine in this Telugu industry. You are speaking good Telugu also. Definitely, you have got a very bright future, Deepshika. All the best. And Brigida, and we used to call her as Prabhi teacher. And she acted in a wonderful web series, and she acted as a teacher. Everyone likes teacher, right? Yes, sir. Who to come? So in that series, she acted as a teacher, and we also like her as teacher. And I'm a fan of Brigida, and happy to work with you, Brigida. Thank you. And you have done a wonderful job in this movie. Altogether, the movie is really come out well. You can expect a tight gripping, suspense, intense thriller. What is one more term used? Supernatural thriller. Have you heard this term before? Yeah, it is a supernatural thriller like Nangi or something. Yeah. So please do watch this movie in theaters on coming June 27th. And after the success of the movie, or before the pre-release event or something, I will come and meet you in person. And thank you so much for supporting me continuously. Thank you. You are my lucky charm. Thank you so much. Thank you so I much, think you are my. This is the 4th or 5th association, Yes, right? yes, Yeah, sir. thank you. Yeah. Thank you. So much, Thank you. Vijay Antony garu. Very much Thank you. looking forward. Thank you. And ఒక మంచి గుడ్ హార్టెడ్ పర్సన్ కి ఎప్పుడు కూడా మంచి జరగాలి అని మేము అందరం కూడా కోరుకుంటూ ఉంటాము. అందుకనే Thank you. మంచి సినిమాలు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ Thank you. వన్స్ అగైన్. Thank you. సో మార్గన్ కోసం జూన్ 27th వరకు వెయిట్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాం సినిమాని. బట్ బిఫోర్ దట్ క్విక్ గా మన మీడియా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కూడా Yeah, తీసేసుకుందాం. 100%. సార్ మైక్ వచ్చిందా?